కొమరం భీం జిల్లా చింతమానేపల్లి మండలంలో పోడు భూముల రైతులు పట్టాల ఆందోళన చేపట్టారు. దిందా గ్రామ శివార్లో తాము సాగు చేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారంటూ భూముల దగ్గర బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు రైతులు. ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని తమ భూములను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. దీనికి సంబంధించి మరింత సమాచారం అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల కోసం గిరిజనేతర రైతులు పోరు సాగిస్తున్నారు. ప్రధానంగా గిరిజనేతర రైతులు గత కొన్నేళ్లుగా భూములు సాగేసుకుంటున్నారు. ఆ భూముల్లో అటవీ భూముల్లో అడుగు పెట్టవద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా దుక్కులు దున్నవద్దని ఏదైతే రైతులకి హెచ్చరికలు జారీ చేయడంతో ఎవరైతే గిరిజనేతరులు భూములు సాగేసుకుంటున్నారో వారందరూ ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల కాలం నుంచి తాత ముత్తాతల కాలం నుంచి ఈ భూముల్ని సాగు చేస్తున్నాం, అలాంటి భూముల్ని సాగు చేయడం వద్ద అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ఎవరైతే గిరిజనేత రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని కొత్తూరు శివారంలో అంకోలి గ్రామానికి సంబంధించిన గిరిజనేత రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో ఉన్నాం. ఇక్కడ గిరిజనేత రైతులందరూ కూడా ఈ మనం చూస్తున్న భూముల్ని గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. అదేవిధంగా పత్తి వంటి పంటలు పండిస్తూ దీనిపై వచ్చిన ఆదాయంతో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. కానీ అటవీ అధికారులు ఒక హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు ఈ భూముల్లో అడుగు పెట్టవద్దు, అదేవిధంగా సాగు చేయవద్దు, అదేవిధంగా ఎవరైతే ఈ భూములను దుక్కులు దున్నడానికి ఇటువైపు వస్తే కేసులు నమోదు చేస్తాం, అదేవిధంగా బోర్లు వేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా అడ్డుకుంటున్నారు. దాంతో ఈ గ్రామానికి సంబంధించిన అంకోలి గ్రామానికి సంబంధించిన రైతులందరూ ఈ ప్రాంతంలో 300 ఎకరాల్లో ఏదైతే పోడు భూముల్ని సాగు చేసుకుంటున్నారు. ఈ సాగు చేసుకుంటున్న రైతులు సుమారు 200 మంది రైతులు ఉన్నారు. వీరందరూ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. కాగా ఈ భూములు ఎన్నేళ్ల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు, ఇప్పుడు అటవీ అధికారులు వద్దని ఎందుకు అంటున్నారు? సారు మా తాతలు మా తండ్రులు కొట్టిన భూములు మేమైతే ఇంకా 78 ఏళ్ళ కింద అయినంత కాక ఇక మాకు ఇప్పుడు మా కొడుకులుగా సగం ముసలాయిన్లు ఇక మేము 3వ పీడి అవుతున్నాయి, 4వ పీడికి మాకు లేపనిచ్చలేదు జంగలతో సారు. మరి ఎట్లా బతుకుడు ఎట్లా లేదు, మాకు ఆపత్తి ఎట్లా, మాకు అన్నం ఎట్లా, వాళ్ళతో మేము ఇన్నొద్దులు రక భూమి అవతని బతికినాం. మాకు ఇప్పుడు పట్టలు లేవు, ఏమి లేవు. మాకు అంజమాన్లు వేసినాయి, లోన్లు లేసినాయి షేర్ల మీద. ఇప్పుడు అంజమాన్లు లేసు లేదు, లోన్లు లేసు లేవు. ఇప్పుడు ఆనందము మాకు గరిగాలం సార్, మా గరిగాల మీద బతుకుతున్నాం. ఇక మా కడుపులో లేవకుండా చేసినాక మేము ఎట్లా బతుకుతున్నాం సార్? మేము ఏడా ఆడుకొని తిను ఓళ్ళు పెడతారు మాకు. అంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి సార్, ఇన్నేళ్ల నుంచి ఏదైతే మేము దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటున్నారు సార్, వాళ్ళు పెద్దోళ్ళు మా భూములు మాకు కావాల, మీకు అయిపోయింది ఇన్నొద్దులు తినాలని మా భూములు మాకే కావాలంటారు. మేము ఎట్లా ఇస్తాము? మాకు ఏడ భూమి ఉన్నది, మాకు భూమి చూపి మాకు భూమి లేదు. మేము లేకనే మేము దండ చేసుకున్నాం సార్. మేము అద్ద అంటున్నాం సార్. ఇప్పుడు ఎట్లా చేసి బతుకుడు? మాకు దగ్గర లేనే లేదు భూములు. మాట చెప్తున్నా సార్, ఇక మీ దయగా. మరొక అన్న ఉన్నారు. మీరు ఎన్ని రోజుల నుంచి ఈ భూములు సాగిస్తున్నారు? అటవీ అధికారులు అడ్డుకుంటామని చెప్తున్నారు, కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు, నిజమేనా? నిజంగా సార్. మేము ఆడికి ఫారెస్ట్ ఆఫీస్ డిఎఫ్ఓ సార్ దగ్గరికి సుఖపోయినాం సార్. ఆయన మా నాన్నని ఇప్పుడు మాట్లాడాను. ఆయన మా నాన్న వాళ్ళ తాతలు చేసింది మాకు తాతలు గుర్తులేదు. మా నాన్న చేసిన నుంచి అయితే మేము చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మీరు దున్నుకుంటామని అంటే వాళ్ళకి మీరు అది మీ భూమి కాదు మా భూమి, మీరు ఇప్పుడు ఏడన్నా అదలా లక్షలు ఉండండి, లేకుంటే మేము నాడు ఎందుకున్నాళ్ళు మీరు ఆడికి వెళ్ళిపోలేని అని ఫారెస్ట్ ఆఫీసర్స్ అన్నారు సార్. మమ్మల్ని ట్రాక్టర్లు రాకుండా అడ్డుకుంటున్నారా అటవీ అధికారులు? ముందే ఎన్నైతే ఊళ్ళో ట్రాక్టర్లు ఉన్నాయో ఆ ట్రాక్టర్లు అందరికీ ఫోన్లు చేసి చెప్పేసిండ్రు ఫారెస్ట్ వాళ్ళు. మీళ్ళకింత అందులోకింత బండ్లకింత మా ఏరియాలో కింద పోయినట్టయితే మీ బండ్లు అందులోకి వెళ్ళకుండా సీల్ చేస్తాము, కేసులు చేస్తాము అని వాళ్ళని బెదిరించేటోళ్ళకి వాళ్ళు ఒక్కళ్ళు సుఖ రాకొల్లేరు. మమ్మల్ని నెట్టు కాకుండా చెప్తున్నారు. మరి మాకైతే ఆధారమే భూమి మీద ఉన్నాం కాబట్టి దీనికి ఏదైనా న్యాయం చేయాలని కొంచెం మా మీద దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్నట్టు, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్నట్టు కోరుతున్నాను సార్. మీరు ఎన్ని ఎకరాల భూమి సాగిస్తున్నారు? మీ పేరేంటి? ఈ భూమిపై ఎంతమంది జీవనం సాగిస్తున్నారు? 300 ఎకరాల భూములు ఉన్నాయి సార్. ఇక్కడ నేను పుట్టక ముందటి నుంచి మా తాతయ్య కొట్టి మా అమ్మకు గిఫ్ట్ లెక్క అన్నట్టుగా కొట్టించిండు. మా అమ్మ ఇక్కడనే ఉంటుంది మా తాతయ్య దగ్గరని. మా తాత చనిపోయిండు, 70 సంవత్సరాలు అయ్యాయి సార్. మేము చేసుకోబట్టి 10 సంవత్సరాలు అయితే అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మాకు ఆ మగవాళ్ళు లేరు, మాకు ట్రాక్టర్లు ఏంటైతే మాకు పనులు కావు. చేసుకున్న భర్త లేడు, కనుక్కున్న కొడుకులు లేరు. మరి నాకు 3 ఆడపిల్లలు, మా అమ్మకు నేను ఒకదాన్ని చేసేందుకైతే మాకు ట్రాక్టర్లే కావాలా సార్.
ఇప్పుడు ఈ భూముల్లో అడుగే పెట్టవద్దని అని చెప్తున్నారు, అదేవిధంగా సాగు చేయొద్దని చెప్తున్నారు. ఈ సాగు చేయకపోతే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మా పరిస్థితి ఏం లేదు సార్, ఏమైనా వేసుకొని తాగి సచ్చుడే ఉంటుంది, ఏది ఉండదు. ఇక మాకు భూములే లేవు సార్, వేరే ఎక్కడ కూడా భూమి లేదు, ఎక్కడ లేదు సార్. మా భూములే ఇవ్వని, మాకు పట్టాలు లేవు, ఏం లేవు, ఎక్కడ లేదు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? పోడు భూమి ఎన్ని ఎకరాలు ఉంది? పోడు భూమి 4 ఎకరాలు ఉంటుంది. కాక మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 6 ఎకరాలు ఉన్నది. 3 అన్నదమ్ములం, మంచికింత వంచుకున్నాం. మాకు అదే భూమి ఉన్నది, ఏ గంటెడు భూమి ఏడలేదు సార్ మాకు. మేము దాని మీదనే బతుకుడు ఉన్నది. అది ఈయన లేకపోతే సపరేట్ కదా వస్తుడు ఉన్నది, ఇంకేమున్నది సార్. అంతకంటే ఎక్కువ ఏ మార్గం లేదు. ఇంతకుముందు దీని మీద పరిహారం వచ్చింది, అదేవిధంగా పంట రుణాలు తీసుకున్నారు, అప్పుడు ఏమనలేదు, ఇప్పుడే ఇట్లా ఎందుకు అంటున్నారు? ఈ సంవత్సరమే సారు, ఈ సంవత్సరమే ఇంత ఒత్తిడి చేస్తున్నారు. లేకపోతే ఇన్నొద్దు దాకా మేము చేసుకున్నాము, మేము దీని మీదనే బతికినాము. మా పిల్లగాళ్ళు కూడా పెద్దగా అయినరు. ఇప్పుడు ఏం ఎటు కాకుండా చేసిండు మమ్మల్ని. ఏం లేదు సపరేట్గా కొడుకులు బిడ్డలం ఏదైనా తాగి సత్తుడే ఉన్నది. ఇక మాకైతే ఏం ఆధారం లేదు. ఇదంతా ఒత్తిడి ఎత్తున ఫారెస్ట్ ఆఫీసర్ సార్. మరి ఏం చేయాలి? మీ సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలి కాక? ఆపాలాగా ఎట్లన్నా దయచేసి ఎట్లన్నా చేసి ఆ భూమిలో మాకు అయ్యేట్టు చేయాలా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, అదేవిధంగా ఏదైతే కొమరంభీం జిల్లాలోని అనేక గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజనేతర రైతులందరూ కూడా ఒక పోరాటం సాగిస్తున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూములకి ఏదైతే ఈ విధంగా గుంజుకోవడం, అదేవిధంగా కంచెలు కొట్టడం, అదేవిధంగా కందకాలు కొట్టడం, అదేవిధంగా రాకుండా అడ్డుకోవడం పట్ల ఈ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా జాగరణ దీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటవీ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ, అదేవిధంగా సర్కార్ కానీ స్పందించి ఈ గిరిజనేతరుల సమస్యలను పరిష్కరించడానికి, అదేవిధంగా సాగు భూముల్ని అడ్డుకోకుండా చర్యలు చేపట్టాలని గిరిజనేతర రైతులు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.